కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారాయని, వరద నీటిని నియంత్రించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం ఆ తర్వాత అంబర్పేటలో బతుకమ్మ కుంటను జాతికి అంకితం చేశారు. 10 ఏళ్లు అవకాశం ఇస్తే న్యూయార్క్ను తలదన్నేలా నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది కుట్రలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఎఫ్సీడీఏ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రావేర్యాల నుంచి ఆమన్గల్ వరకు గ్రీన్ ఫీల్డ్ కు భూమి పూజ చేశారు. ఇంకెన్నాళ్ళు న్యూయార్క్, దుబాయ్ గురించి మాట్లాడుకుందామని ప్రశ్నించారు సీఎం. తనకు సహకరిస్తే ప్రపంచం మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకునేలా చేస్తానన్నారు. ఫ్యూచర్ సిటీ మీదుగానే బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ వెళ్తుందన్నారు. మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల రోడ్డు మంజూరైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నేను నా గురించో, నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ రోజు ఆలోచన చేస్తున్నా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్టులకు పోయి నష్టపోవద్దన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దని సూచించారు. కోర్టులకు పోకుంటే తానే మాట్లాడి భూమి విలువకు తగ్గట్లు నష్టపరిహారం ఇస్తానన్నారు. భూ నిర్వాసితులతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి మాట్లాడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములున్నోళ్లకు అన్యాయం చేయనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదే విధంగా టీజీఐఎస్సీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. మీ భూములను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు. మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం. హైదరాబాద్ అంబర్పేటలో నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను ప్రారంభించారు సీఎం రేవంత్. దాదాపు 539 కోట్లతో జలమండలి సీఫేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్ను నిర్మించింది జలమండలి. 319 కోట్లతో 212 ఎంఎల్డీ సామర్థ్యం గల అంబర్పేట ఎన్టీపీసీని ప్రారంభించింది. 109.24 కోట్లతో 64 ఎంఎల్డీ సామర్థ్యం గల అత్తాపూర్ ఎస్టీపీ, 44.46 కోట్లతో నిర్మించిన 25 ఎంఎల్డీ సామర్థ్యం గల ముల్లకత్వా ఎస్టీపీ, 34.13 కోట్లతో నిర్మించిన 14 ఎంఎల్డీ సామర్థ్యం గల శివాలయ నగర్ ఎస్టీపీని ప్రారంభించారు. 3849.10 కోట్లతో మరో 39 ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన చేశారు. 3 ప్యాకేజీల కింద ఈ ఎస్టీపీలను నిర్మించనున్నారు. చెరువులను చెరబట్టే వాళ్ల తాట తీయాలనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. అంబర్పేటలో బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మ కుంట పైలాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత చెరువులో చీరసార వేసి పూజలు చేశారు. తొలి బతుకమ్మను మేయర్ గద్వాల విజయలక్ష్మి వేశారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తుంటే కొంతమంది పనిగట్టుకొని విమర్శించారని చెప్పారు. మూసి పునరుజ్జీవానికి అందరూ సహకరించాలన్నారు. లోకల్ ఎమ్మెల్యే వెంకటేష్ సహకరించారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పారు. అంబర్పేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు సీఎం. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా హైదరాబాద్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు, అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం నుంచి పూలు జల్లిన నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయని, ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించారు. విత్-ఇన్ 100 డేస్లో ఈరోజు బతుకమ్మకుంట నిజమైంది, కళల సాకారమైంది. 5 ఎకరాల 15 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం పోసింది. దాదాపు 7,40,00,000తో సుందరీకరణ చేశారు. బతుకమ్మ కుంటలో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్వే ఏర్పాటు చేశారు. ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది.